Hi friends, welcome to my channel. I am Vahida. Today we are going to discuss about structure of a C program. Structure of C program యొక్క స్ట్రక్చర్ ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనము ప్రోగ్రామ్ అంటే ఏంటి తెలుసుకుందాం. ప్రోగ్రామ్ అనగానే అందరూ ఏం చెప్తారంటే ఫ్రెండ్స్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ని ప్రోగ్రామ్ అంటారు కదా. అలా కాకుండా మనం ఇంకో విధంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే set of instruction written in any programming language to solve a problem using a computer. దాన్ని ప్రోగ్రామ్ అనొచ్చు ఫ్రెండ్స్. ఈ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్లో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి డాక్యుమెంటేషన్ సెక్షన్ అనమాట. ఫస్ట్ వన్ ఇస్ ద డాక్యుమెంటేషన్ సెక్షన్. ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది ఆప్షనల్. మనము ప్రోగ్రామ్ రాసేటప్పుడు రాయొచ్చు, రాయకపోవచ్చు. ప్రోగ్రాంలో ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ప్రోగ్రామ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తారు అన్నమాట. సపోజ్ మనమే ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఆ ప్రోగ్రామ్ చూశారు అంటే వాళ్ళకి అర్థం కాదనమాట, ఇది ఏం రాస్తున్నారు, ఏం ప్రోగ్రామ్ అనేసి. సో మనము ఇది రాయడం వలన, ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ని రాయడం వలన వాళ్ళకి అర్థమవుతుంది ఈ ప్రోగ్రామ్ రాస్తున్నారు అనేసి. సో మనం డాక్యుమెంటేషన్ సెక్షన్ రాయడం వల్ల కూడా యూస్ ఉందన్నమాట. ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది ఎందుకు రాస్తారు అంటే అది ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నమాట. అంటే దేని గురించి రాస్తున్నారు అనేసి, ప్రోగ్రామ్ గురించి రాస్తున్నారా లేదంటే ప్రోగ్రామ్ కోడింగ్ చేస్తున్నారా, దాని ఫీచర్స్ ఏంటి, అలా అవి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నమాట. ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది ఎగ్జిక్యూటబుల్ కోడ్ కాదు అన్నమాట. డాక్యుమెంటేషన్ సెక్షన్ని 2 వేస్గా రాయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ లైన్ కామెంట్గా, సెకండ్ వన్ వచ్చేసి మల్టీ లైన్ కామెంట్గా రాయొచ్చు ఫ్రెండ్స్. సింగిల్ లైన్ కామెంట్ రాసేటప్పుడు డబల్ స్లాష్ సింగిల్ స్టేట్మెంట్తో స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అదే మల్టీ లైన్ కామెంట్ని రాసేటప్పుడు స్లాష్ స్టార్ ఇలా 2, 3, 4 స్టేట్మెంట్స్ ఉంటాయి, 2, 3 స్టేట్మెంట్స్. అండ్ లాస్ట్గా ఎండ్ విత్ స్టార్ స్లాష్ అనమాట. మనం ఏదైనా డాక్యుమెంటేషన్ సెక్షన్ రాసేటప్పుడు కన్ఫర్మ్గా ఇలా స్లాష్ స్టార్ ఈ సింబల్తో స్టార్ట్ చేసి ఈ సింబల్తో ఎండ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వన్ ఇస్ సెకండ్ వన్ వచ్చేసి ప్రీ ప్రాసెసర్ సెక్షన్ అనమాట. ప్రీ ప్రాసెసర్ సెక్షన్, ఈ ప్రీ ప్రాసెసర్ సెక్షన్ని లింక్ సెక్షన్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే సిస్టమ్ లైబ్రరీలో ఉన్న ఫంక్షన్స్ని కంపైలర్కి లింక్ చేయడానికి ఈ లింక్ సెక్షన్ అంటే ప్రీ ప్రాసెసర్ సెక్షన్ని యూజ్ చేస్తారన్నమాట. సపోజ్ మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాము అనుకోండి, రైటింగ్ ఏ ప్రోగ్రామ్. సి ప్రోగ్రామ్ అనేది స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అనమాట. ఈ స్ట్రక్చర్ సపోజ్ ఒక స్ట్రక్చర్ ఉందనుకోండి, అందులో మనం రాసిన ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఫంక్షన్స్ అనేటివి ఏదో ఒక లైబ్రరీలో ఉంటాయి. కంపైల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ ఎక్కడ ఉంది అని సెర్చ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి లింక్ సెక్షన్ అనేది ఈ లైబ్రరీలో ఈ ఫంక్షన్ ఉంది అనేసి డైరెక్షన్ ఇస్తుంది అనమాట. ఈ ప్రీ ప్రాసెసర్ లింక్ సెక్షన్ అనేది, ఈ ప్రీ ప్రాసెసర్ సెక్షన్ అనేది 2 వర్క్స్ చేస్తుంది అనమాట. ఈ ప్రీ ప్రాసెసర్ సెక్షన్ అనేది 2 వర్క్స్ చేస్తుంది. ఫస్ట్ వన్ ఇస్ ఈ లింక్ సెక్షన్ అనేది రిమూవ్స్ ఆల్ ద కామెంట్ సెక్షన్స్ అండ్ టు క్రియేట్ ఏ ఎగ్జిక్యూటబుల్ కోడ్ అనమాట. ఈ ప్రీ ప్రాసెసర్ సెక్షన్ అనేది ఈ కామెంట్ ఇవి ఉంటాయి కదా, కామెంట్ సెక్షన్స్ అవన్నీ రిమూవ్ చేస్తుంది అనమాట. రిమూవ్ చేసి ఎగ్జిక్యూటబుల్ కోడ్ని క్రియేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఇస్ టు గివ్ డైరెక్షన్ టు ద కంపైలర్. టు గివ్ డైరెక్షన్ టు ది కంపైలర్కి డైరెక్షన్ ఇస్తుంది అనమాట. అంటే పలానా లైబ్రరీలో పలానా ఫంక్షన్ ఉంది అనేసి ఈ కంపైలర్కి ఈ ప్రీ ప్రాసెసర్ సెక్షన్ అనేది
డైరెక్షన్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ ది డెఫినేషన్ సెక్షన్. థర్డ్ వన్ ఇస్ ద డెఫినేషన్ సెక్షన్ ఫ్రెండ్స్. ఇది కూడా ఆప్షనలే. ఇది మన ప్రోగ్రాంలో రాయొచ్చు, రాయకపోవచ్చు. ఈ ప్రీ ప్రాసెస్ సెక్షన్ అనేది కంపల్సరీగా రాయాలన్నమాట. ఈ డెఫినేషన్ సెక్షన్ ఆప్షనల్ అనమాట. సపోజ్ ఈ డెఫినేషన్ సెక్షన్ యూజ్ చేయడం వలన మనకి ఏదైనా సింబాలిక్ కాన్స్టెంట్ని క్రియేట్ చేయాలి అంటే ఆ టైంలో డెఫినేషన్ సెక్షన్ని యూజ్ చేస్తాం అనమాట. సింబాలిక్ కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్ వేరియబుల్స్ని యూజ్ చేయాలి అనుకుంటే ఈ డెఫినేషన్ సెక్షన్స్ని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇస్ ది గ్లోబల్ డిక్లరేషన్. ఫోర్త్ వన్ ఇస్ ద గ్లోబల్ డిక్లరేషన్ ఫ్రెండ్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే మనం రాసే ఎంటైర్ ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ ఎక్కడైనా వర్క్ కావాలి అంటే, ఎంటైర్ ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ అనేది ఎక్కడైనా సరే వర్క్ కావాలి అంటే అలాంటప్పుడు ఈ గ్లోబల్ డిక్లరేషన్ చేస్తారనమాట. ఈ గ్లోబల్ డిక్లరేషన్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సపోజ్ ఒక వేరియబుల్ని విత్ ఇన్ ద బ్లాక్లో డిక్లేర్ చేస్తే ఆ బ్లాక్లోనే అది వర్క్ అవుతుంది అనమాట. విత్ ఇన్ ద బ్లాక్లోనే అది వర్క్ అవుతుంది. గ్లోబల్ వేరియబుల్స్ని అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్లో రాయాలన్నమాట. మెయిన్ ఫంక్షన్కి అవుట్ సైడ్లో ఈ గ్లోబల్ డిక్లరేషన్ రాయాలి. ఈ గ్లోబల్ డిక్లరేషన్ అనేది కూడా ఆప్షనలే అనమాట. బిఫోర్ మెయిన్ ఫంక్షన్కి ముందు ఈ గ్లోబల్ డిక్లరేషన్ అనేది యూజ్ చేస్తారనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్. ఈ మెయిన్ ఫంక్షన్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రోగ్రాంలోనూ ఈ మెయిన్ ఫంక్షన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్ ఫంక్షన్ అనేది ప్రతి ఒక్క లాంగ్వేజ్ ప్రోగ్రాంలో, అంటే సి ప్రోగ్రామ్ కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, అది ఏదైనా సరే ఈ మెయిన్ ఫంక్షన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఇది మెయిన్ ఫంక్షన్ కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. సి ప్రోగ్రామ్ అనేది మెయిన్ ఫంక్షన్ లేకుండా అసలు ఉండదు ఫ్రెండ్స్. నెక్స్ట్ గ్లోబల్ డిక్లరేషన్ తర్వాత ఈ మెయిన్ ఫంక్షన్ అనేది వస్తుంది. ఇది మెయిన్ ఫంక్షన్ 2 బ్రాకెట్స్ ఉంటాయి. తర్వాత ఓపెన్ బ్రాకెట్తో ఇది ఓపెన్ చేస్తామన్నమాట. దీంట్లో ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్స్ విత్ ద మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్తోనే ఈ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. మెయిన్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ప్రోగ్రామ్కి రాయాలన్నమాట. ఈ మెయిన్ అనేది ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ఈ మెయిన్ ఫంక్షన్ అనేది రాయాలి అనమాట. దీంట్లో టూ ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇస్ ది లోకల్ వేరియబుల్ డిక్లరేషన్స్. ఫస్ట్ వన్ ఇస్ ద లోకల్ వేరియబుల్ డిక్లరేషన్స్. సెకండ్ వన్ ఇస్ ది ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఇస్ ద లోకల్ వేరియబుల్ డిక్లరేషన్. సెకండ్ వన్ ఇస్ ద ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్. ఈ లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే మనం దీంట్లో యూజ్ చేసే వేరియబుల్స్ అనేటివి సపోజ్ ఇక్కడ స్టార్ట్ అయింది కదా మెయిన్ ఫంక్షన్, సపోజ్ ఇక్కడ ఎండ్ అయింది అనుకుందాము. ఎండ్ అయినప్పుడు దీంట్లో యూజ్ చేసే వేరియబుల్స్ని లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ అంటారనమాట. నెక్స్ట్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ అనేది దీంట్లో 2 or 3 స్టేట్మెంట్స్, అవన్నీ 2, 3, 4 స్టేట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఇందులో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే మనం ఇచ్చిన వాల్యూస్ని, స్టేట్మెంట్స్ని లేదా కండిషన్స్ యూజ్ చేయడానికి ఈ ఎగ్జిక్యూటబుల్ సెక్షన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తామన్నమాట. తర్వాత ఫ్రెండ్స్ లాస్ట్ వన్ వచ్చేసి ఈ మెయిన్ ఫంక్షన్ తర్వాత మనం లాస్ట్ యూజ్ చేసేది సబ్ ప్రోగ్రామింగ్ సెక్షన్. లాస్ట్ వన్ ఈజ్ ద సబ్ ప్రోగ్రామింగ్ సెక్షన్. మెయిన్ ఫంక్షన్ తర్వాత సబ్ ప్రోగ్రామింగ్ సెక్షన్ ఉంటుంది అనమాట. ఇందులో మనము యూజర్ డిఫైన్ ఫంక్షన్ని యూజ్ చేస్తామన్నమాట. మనం మెయిన్ ఫంక్షన్లోనే కాక అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్ వరకు కూడా కొన్ని ఫంక్షన్స్ని యూజ్ చేస్తామన్నమాట. చేసుకొని ప్రోగ్రామ్ రాయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ గురించి మనం డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్. సపోజ్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ /stum
ఇది గ్లోబల్ ఫస్ట్ మనము డిస్కస్ చేసుకున్నది ఏంటి అంటే స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్లో డాక్యుమెంటేషన్ సెక్షన్ కదా. డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది స్లాష్ స్టార్తో బిగిన్ కావాలి కదా ఫ్రెండ్స్. తర్వాత నేను ఏం రాస్తున్నానంటే డిస్ప్లే యువర్ నేమ్ అనేది ప్రోగ్రామ్ రాస్తున్నాను ఫ్రెండ్స్. స్లాష్ స్టార్ స్లాష్తో ఎండ్ అయింది. గ్లోబల్ ఇది డాక్యుమెంటేషన్ సెక్షన్ ఫ్రెండ్స్. స్లాష్ స్టార్తో బిగిన్ అయ్యి స్లాష్తో ఎండ్ అవుతుంది. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ప్రీ ప్రాసెసర్ సెక్షన్ ఫ్రెండ్స్. ప్రీ ప్రాసెసర్ సెక్షన్ డిస్ప్లే యువర్ నేమ్ దగ్గరే మనము ఇంకా ఈ డాక్యుమెంట్ అనేది ఎప్పుడు కోడింగ్ చేసాము, ఈ డాక్యుమెంట్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అనేసి కూడా మనం రాయొచ్చు ఫ్రెండ్స్ ఇందులో. నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రీ ప్రాసెసర్ సెక్షన్. ప్రీ ప్రాసెసర్ సెక్షన్లో ఇంక్లూడ్ stdio.h అని రాస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము include conio.h ఇది కూడా రాయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ విత్ ది ఫ్లవర్ బ్రాకెట్. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రింట్ చేయాల్సింది నేమ్ కాబట్టి ప్రింట్ఎఫ్. నేను ఏదో ఒక నేమ్ని ప్రింట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది వచ్చేసి సాయి అని పెట్టుకుంటున్నా నేము. ఈ ప్రింట్ఎఫ్ అనేది లోపల స్టార్ట్ విత్ ది డబల్ కొటేషన్స్తో నేను స్టార్ట్ చేసి డబల్ కొటేషన్స్తో ఎండ్ చేస్తున్నా. ఇది నేమ్ అనేది ఈ రెండింటికి మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్. మెయిన్ ఫంక్షన్ తర్వాత మెయిన్ ఫంక్షన్ అనేది మెయిన్ ఫంక్షన్లో ప్రతి ఒక్క స్టెప్ అనేది సెమీకోలన్తో ఎండ్ కావాలి ఫ్రెండ్స్. తర్వాత తర్వాత ప్రోగ్రామ్ ఇంక ఎండ్ అయింది ఫ్రెండ్స్. అంతే, మనం ఇందులో నేమ్ని ప్రింట్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంక్లూడ్ stdio.h అది యూజ్ చేసాం కదా. ఇంక్లూడ్ stdio.h అనేది ఎందుకు యూజ్ చేసామంటే stdioలో ఇన్పుట్ అవుట్పుట్ సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ stdio.h అనే లైబ్రరీలో ఉంటాయి కదా ఫ్రెండ్స్. అంటే ఇన్పుట్ అవుట్పుట్ సంబంధించిన ఫంక్షన్స్ అనేవి ఈ stdio.hలో ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు సపోజ్ ఇన్పుట్ అవుట్పుట్ ఏంటివి, ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్, స్కాన్ఎఫ్ అనేది ఉంటుంది కదా, అది వచ్చేసి ఇన్పుట్ అనమాట. ఇవి యూజ్ చేసినప్పుడు ఈ stdio.h అనే లైబ్రరీని యూజ్ చేయాలన్నమాట. ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ వర్క్ అవ్వాలంటే stdio.h అనే హెడర్ ఫైల్ని మనము ఇంక్లూడ్ చేయాలి ఫ్రెండ్స్. మన కంపైలర్కి అండర్స్టాండ్ అవ్వాలి అంటే ప్రింట్ఎఫ్ అనేది ఏ లైబ్రరీలో ఉంది, అంటే స్కాన్ఎఫ్ అనేది ఏ లైబ్రరీలో ఉంది అనేది stdio.h అనే లైబ్రరీలో ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇది ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అనేది ఈ stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. ఈ stdio.h దీనికి డైరెక్షన్ ఎవరిస్తారు అంటే ఇవ్వాలంటే స్లాష్ అనమాట. ఈ స్లాష్ అనేది డైరెక్షన్ ఇస్తుంది stdio.hకి అనమాట. అలాగే ఇక్కడ గెచ్ యూజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్. గెచ్ అనేది ఈ conio.h అనే దాంట్లో ఉంటుందన్నమాట ఈ ఫంక్షన్ అనేసి. నెక్స్ట్ ఇప్పుడు మనము ప్రోగ్రామ్ అనేది రాసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా సేవ్ చేయాలో చూద్దాం. సేవ్ చేస్తున్నాం. మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ కానీ సపోజ్ ఒక ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఎక్కడైనా ఏదైనా రాసేటప్పుడు దాన్ని సేవ్ చేసేటప్పుడు నేమ్తో సేవ్ చేస్తాం కదా ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు రాణి అనే పేరుతో సేవ్ చేస్తున్నా. మనము ఇది సి ప్రోగ్రాంలో రాస్తున్నాం కాబట్టి .cతో నేను రిప్రజెంట్ చేస్తున్నా. ఈ .c అనేది ఎక్స్టెన్షన్ ఇంపార్టెంట్ అనమాట. ఎక్స్టెన్షన్ ఇంపార్టెంట్. ఇది కంపల్సరీగా .c అనేది పెట్టాలి, ఎందుకంటే సి ప్రోగ్రామ్ ద్వారా ఇది రాస్తున్నాం కాబట్టి .c అని పెట్టాలి. తర్వాత ఇది సోర్స్ కోడర్ అనమాట. ఇది సోర్స్ కోడ్. మనం రాసింది ఏంటి, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మనకు అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్లో రాసాం. కానీ ఇది హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. ఈ లాంగ్వేజ్ అనేది కంప్యూటరు అండర్స్టాండ్ చేసుకోలేదు కాబట్టి మనం ఈ లాంగ్వేజ్ని బైనరీ లాంగ్వేజ్లకి కన్వర్ట్ చేయాలి. బైనరీ లాంగ్వేజ్లకి సపోజ్ ఇది రాసింది ఏంటి, సోర్స్ కోడ్ కదా, ఇది సోర్స్ కోడ్ అనమాట.
మనం రాసింది సోర్స్ కోడ్ ఫ్రెండ్స్. దీన్ని మనము హై లెవెల్ లాంగ్వేజ్లకి మెషిన్ లాంగ్వేజ్లకి అంటే కంప్యూటర్ లాంగ్వేజ్లకి అనేది బైనరీ లాంగ్వేజ్లకి అంటే 1s 0s కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ సోర్స్ కోడ్ని కంపైలర్ని యూజ్ చేసుకొని మనము ఈ బైనరీ కోడ్లకి కన్వర్ట్ చేస్తాం అన్నమాట. ఈ సోర్స్ కోడ్ని కంపైలర్ని యూజ్ చేసుకొని బైనరీ కోడ్లకి కన్వర్ట్ చేస్తాం ఫ్రెండ్స్. మనము ఈ సోర్స్ కోడ్ అంటే ఇది కదా. ఈ ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనం ఇక్కడ సేవ్ చేసాం ఏమని rani.c అన్నమాట. ఇలా రాసేసి కంపైలేషన్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. సపోజ్ ఇప్పుడైతే మనము ఈ సోర్స్ కోడ్ అంటే ఈ హై లెవెల్ లాంగ్వేజ్ని బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. అప్పుడు కొన్ని ఎర్రర్స్ అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్. అంటే మనం అప్పుడు మన కంప్యూటర్ అనేది అండర్స్టాండ్ చేసుకోలేదన్నమాట ఈ లాంగ్వేజ్ని, మన హై లెవెల్ లాంగ్వేజ్ని. సో కొన్ని ఎర్రర్స్ అనేవి ఉంటాయన్నమాట. సి లాంగ్వేజ్కి కొన్ని ఫార్మాట్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం మిస్టేక్ చేస్తామో దానికి సంబంధించిన ఎర్రర్ అనేది ఈ కంపైలర్లో చూపిస్తుంది అన్నమాట. అప్పుడు మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఈ సి ప్రోగ్రామ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే ప్రతి ఒక్క స్టేట్మెంట్ ఇక్కడ ఉండే మనం ప్రోగ్రామ్ రాసే ప్రతి ఒక్క స్టేట్మెంట్ అనేసి ఈ సెమీకోలన్తో ఎండ్ కావాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి వచ్చేసి సెమీకోలన్తో ఎండ్ కావాలి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఏవైతే రాస్తామో ఆ స్టేట్మెంట్స్ వచ్చేసి స్మాల్ కేస్లో ఉండాలి ఫ్రెండ్స్. స్మాల్ కేస్ లెటర్స్తో రాయాలి. క్యాపిటల్ లెటర్స్ అనేటివి రాయకూడదు, అప్పర్ కేస్ లెటర్స్ అనేటివి యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్. థర్డ్ వన్ వచ్చేసి ఎప్పుడైతే వైల్ రైటింగ్ ఏ వేరియబుల్ షుడ్ డిక్లేర్ బిఫోర్ యూజ్. ఈ వేరియబుల్ అనేది మనం యూజ్ చేయకముందే డిక్లేర్ చేయాలి ఫ్రెండ్స్. మనం యూజ్ చేసిన తర్వాత డిక్లేర్ చేయకూడదు, అది ఎర్రర్ చూపిస్తుంది అలా చేస్తే. ఫోర్త్ వన్ వచ్చేసి ఎర్రర్ షుడ్ బి కరెక్ట్గా ఉండాలి. సింటాక్స్ షుడ్ బి సింటాక్స్ అనేది కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. ఇలా ఎర్రర్స్ ఏమీ లేకుండా ఉన్న తర్వాతనే ఈ కంపైలర్ అనేది బైనరీ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. బైనరీ కోడ్గా కన్వర్ట్ చేసిన తర్వాత మనం చేసిన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. మెయిన్ ఫంక్షన్లో ప్రింట్ఎఫ్లో ఇక్కడ డబుల్ కొటేషన్లో ఏదైతే ప్రింట్ చేసామో అవుట్పుట్లో కూడా అదే ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.